వెల్కమ్ బ్యాక్. రెడ్డిక మనతో డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సప్తగిరి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. మీకు ఈ ప్యానెల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులు పెద్దలందరికీ నా నమస్కారాలు సార్. సిద్ధమవుతున్నారా స్థానిక సమరానికి? ఓకే సార్, వార్ వన్ సైడ్ సార్. ఇది ఏ పార్టీ? వార్ వన్ సైడ్. ఎవరు? వైసీపీ వాళ్ళ వన్ సైడ్, కూటమా? కూటమికి వార్ వన్ సైడ్ గా ఉంటుంది. మీరు చూడండి, రేపు పొద్దున ప్రజల దగ్గర పోయి ఓటు అడిగే హక్కు మాకే ఉంది. అర్థం కదా సార్? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము, నాకు ఓటు వేయండి అంటాం. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం, మాకు ఓటు వేయండి అంటాం. ఒక్కసారిగా పెన్షన్ ని 1000 రూపాయలు పెంచాం. 250 250 250 అని పెంచలేం మేము. సింగిల్ షాట్ లో 1000 రూపాయలు, మంచానికే పరిమితమైన వాళ్ళకు 15,000, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 6,000 విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఏప్రిల్ 2024 నుండి పెంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలలు పెన్షన్ ఇచ్చాం. మెగా డిఎస్ ఇచ్చాం, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. 22A ఏదైతే భూములు ఇరికించి వేధించారో రైతుల్ని, ఒక్క షాట్ లో 22A నుంచి భూములన్నీ తొలగించాం. మొన్నటికి మొన్న సిఆర్డిఏ బిల్డింగ్ ఓపెన్ చేశాం, సీడ్ యాక్సిస్ రోడ్ ఓపెన్ చేశాం, ఎమ్మెల్యేలు ఎంపీలు క్వార్టర్స్ ఓపెన్ చేశాం. రాజధాని అభివృద్ధి పనులు శరవేగంగా జెట్ స్పీడ్ లో నడుస్తా ఉంది. మహిళలకు పెన్షన్లు ఇచ్చాము, అదేవిధంగా రైతు భరోసాని 18,000కి ఇచ్చాము. చెప్పినట్టు కార్యక్రమాలన్నీ చెప్పినట్టు చేశాము. ఓటు అడిగే హక్కు మాకు ఒకటికే ఉంది. మన స్థానికంగా పులివెందుల్లో జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ రాష్ట్రంలో ఉన్న ప్రతి జెడ్పీటీసీలోను, ప్రతి ఎంపీపీ ఎలక్షన్, ప్రతి మున్సిపల్ ఎలక్షన్ లోను, ప్రతి కార్పొరేట్ ఎలక్షన్ ఇదే రిజల్ట్ రిపీట్ అవుతుంది. ఓకే, ఏమని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి ఓటు పోయి? ఈ రెండేళ్ల కూటమి పాలనలో అనేక ఇబ్బందులు ప్రజలకి జరిగాయని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందని, అదేవిధంగా మహిళలకు రక్షణ లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం బ్లడ్ బుక్ గా మారిందని జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు అడగబోతా ఉన్నారు ప్రజల్ని స్థానిక సంస్థల్లో. ఇప్పుడు రెడ్ బుక్ 2024 ఎన్నికలకు ముందు పాదయాత్రలో రెడ్ బుక్ ని ఇలా చూపించే ఓటు అడిగాం మేము. మీకు తెలుసా, లోకేష్ బాబు గారు ఇట్లా రెడ్ బుక్ ను ప్రజలకు చూపించి దీంట్లో ఉన్నటువంటి నేరస్తులు, దీంట్లో ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు, దీంట్లో ఉన్నటువంటి ఎర్రచందన స్మగ్లర్లు, దీంట్లో ఉన్నటువంటి ప్రజాకంటకులు, ఈ బుక్ లో పేర్లు రాసింది, వీళ్ళందరూ తాట తీస్తాము, మీకు రక్షణ కల్పిస్తాం వీళ్ళ నుండి అని అడిగి చెబితేనే ప్రజలు ఓటేశారు. 124 రెడ్ బుక్ వేసినటువంటి ఓటేది. అదే విధంగా మా మ్యాండేట్ సూపర్ 6 భారతదేశ రాజకీయ చరిత్రలో స్కూల్ ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి వేసాం. అర్థం కదా? ఒకరికి వేసేసి చేతులు దులుపుకోలేం మేము. ఇట్లా మా నిబద్ధత అది, మా గట్స్ అది. 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పంటే, ప్రతి బిడ్డకి వేస్తాను తల్లికి వందనం అని చెప్పి ఒకే బిడ్డకి వేసాడు. ఇంట్లో 2 ఉంటే ఒకటికే వేశారు. మేము అట్లా కాదు, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి వేశాం. 66 లక్షల మంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేశాం మేము. మా ధైర్యం, అర్థం కదా సార్? మా క్రెడిట్ అది, మా ధైర్యం అది, మా ధైర్యం ప్రజలు. మేము ప్రజలను నమ్ముకున్నాం. సప్తగిరి ప్రసాద్ గారు, మీ దగ్గర కొంత టెక్నికల్ ఇష్యూ ఉంది, సో మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఈ లోపు మనం కాసరగడ్డ నాగార్జున గారు బీజేపీ నుంచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాగార్జున గారు, స్థానిక సంస్థల కోసం సో వైసీపీ అంటే సింగిల్ పార్టీ కాబట్టి వారు అన్ని సీట్లు వారే పోటీ చేస్తారు. కూటమిలో మరి బీజేపీ, జనసేన, టీడీపీ. మొన్న ఈ మధ్య వచ్చిన వార్తలు 80% టీడీపీ అని, 15% జనసేన అని, పాపం 5% బీజేపీ అని. 5% బీజేపీ అంటే మరి ఇది బీజేపీ మీరు యాక్సెప్ట్ చేస్తున్నా లేదు, మీరు కూడా మాకు 20% 30% కావాలని అడిగే పరిస్థితి ఏమైనా ఉందా?
సార్ ఎవరు ఎంత పర్సంటేజ్, బీజేపీ ఎంత పర్సంటేజ్, జనసేన ఎంత పర్సంటేజ్, టీడీపీ ఎంత పర్సంటేజ్ అని మేము కూర్చొని ఫర్ ఎగ్జాంపుల్ మా మాధవ్ అన్న రేపు ప్రెస్ మీట్ పెట్టి మాకు 30% సీట్లు వస్తాయి అన్నా కానీ, లేదంటే జనసేన పార్టీ తరఫున నాకు 50% అంటున్నా కానీ, టీడీపీ వాళ్ళు 100% అని ఎవరి మాటలు వాళ్ళే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఎవరి తరఫున వాళ్ళకి కమిటీ వేసుకున్నాను. ఈరోజు మీరు కూడా చెప్పారు, ఒక విశ్లేషణ చెప్పారు. జనసేన తరఫున ఒక 14 మందితో ఒక సీనియర్తో ఒక కమిటీ వేసుకున్నారు. అలాగే మా మాధవన్న కూడా నియోజకవర్గం స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిగా ఆ కమిటీలు వేసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ వేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకి ఆల్రెడీ క్యాడర్ ఉంది, వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, రాష్ట్ర ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఆయన ఒక కమిటీ వేసుకున్నారు. ఈ 3 కమిటీలు వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుకోవాలి, వాళ్ళ నాయకులతో మాట్లాడుకోవాలి, ప్రజల్లో ఏమనుకుంటున్నారు వారి కార్యకర్తలు కానీ లేదంటే సెకండరీ లీడర్స్ ఏమనుకున్నారని ఆ ఫీడ్బ్యాక్ మొత్తం తీసుకొని వీళ్ళు ముగ్గురు కూర్చొని ఒక డిసైడ్ అయ్యి ఆ తర్వాత వీళ్ళ పైన ఉన్న అధినాయకులు ఎవరైతే ఉన్నారో మా సెంట్రల్ కమిటీ కానీ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళకి ముగ్గురికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు కూర్చొని ఎవరికి ఎన్ని సీట్లు అని చెప్పి డిసైడ్ చేస్తారు. అంతేగాని మీడియాలో ఇంకా డిసైడ్ అవ్వలేదా? ఇంకా డిసైడ్ కాలేదు సార్. మరి ఈ వార్తలు ఏది పుకారు సార్. ఇప్పుడు ఎవరేమనుకున్నా అది అఫీషియల్ కాదు కదా. ఈవెందో ఎమ్మెల్యే సీట్లు కూడా అఫీషియల్గా చెప్పాయని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా ఢిల్లీ అధిష్టానం కానీ కూర్చున్న తర్వాత ఒక్కసారిగా బయట పెట్టినాం. ఆ తర్వాత వచ్చిన రూమర్స్ మొత్తం ఏంది, అసలు కలుస్తుందో తెలియదు, భారతీయ జనతా పార్టీ కలుస్తుందో లేదో తెలియదు, జనసేన పొత్తులో ఉంటుంది అప్పటిదాకా తెలియదు కదా. ఈవెందో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జైల్లో నుంచి వచ్చిన తర్వాత